ఈరోజు ఒక పాయసం సేమియా పాయసం వీడియో పెడుతున్నానండి, తప్పకుండా చూడండి. ఇది ఎంత సింపుల్గా అంటే ఒకటే పాన్లో చేసుకోవాలి, 2-3 పాన్లతోనూ అంత హడావిడి ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ టైం ఎవరైనా చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, నేను జీడిపప్పు కిస్మిస్ వేసాను. ఇవి వేసుకుని చక్కగా ఇవి దోరగా వేగే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సేమియాలో స్పెషల్ ఏంటంటే అండి, ఇది చాలామంది సేమియా పాయసం చేయంగానే చిక్కబడిపోతుంది, గట్టిగా అయిపోద్ది, పలుచగా ఉండట్లేదు అని అనుకుంటారు కదా. ఇది అస్సలు అలా ఉండదు. చక్కగా మనం తినేంత వరకు కూడా పలుచగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకటే పాన్ వాడతాం, ఇంకా 2-3 మార్చుకోవడాలు అవి ఏమి ఉండవు. చూసారు కదా, ఇవి ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను సుమారుగా 100 గ్రాములు సేమియా చేస్తానండి. ఈ సేమియాని కూడా ఇది మిగిలిన ఇది నెయ్యి ఉంది కదా, దానిలో వేసి వేయించుకోవాలి. ఎలా అంటే అస్సలు దాన్ని కలపడం అనేది ఆపకూడదండి. మనం 1 సెకండ్ 2 సెకండ్స్ ఆపినా సరే అది మాడిపోతుంది. అందుకని దాన్ని కలుపుతూనే ఉండాలి. మనకి కావలసిన కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాని ఎక్కడా కూడా దాన్ని ఆపకూడదు కలపడం అనేది. ఇలాగా తిప్పుతూనే అడుగున పైన అంతా కలవాలి, లేదంటే మాడిపోతుంది. ఊరికే ఈజీగా మాడిపోతుంది సేమియా అనేది. అది మొత్తం పూర్తిగా చక్కగా అంతా కలవాలండి. అది అక్కడక్కడ మారితే కాదు. చూస్తున్నారు కదా ఎలా కలర్ వస్తుందో, అలా మనకు కావాల్సినంత కలర్ వచ్చేంత వరకు అది పచ్చివాసన పోవాలి సేమియా అనేది. ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. కలిపిన తర్వాత ఇది చూడండి, మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు మనం పక్కన కాచి పెట్టుకున్న ఒక 1/2 లీటర్ పాలు వాడుతున్నానండి నేను. చూసారు కదా, సేమియా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కాచేసి పెట్టుకున్న పాలు ఈజీగా, అంటే మనం తక్కువ టైంలో చేసుకోవడానికి అనమాట ఇది. అది 1/2 లీటర్ పాలు. కానీ ఈ పాలని ఏంటంటే నేను కొన్ని పాలే పోసాను అనమాట. ఇప్పుడు ఇందులో పోసి ఇది అంటుకోకుండా ఉండల్లాగా రాకుండా మనం వెంటనే అలా కలుపుకుంటూ ఉండాలి. సేమియా వేసిన తర్వాత వేసాక కూడా అలా కలుపుతూ మొత్తం అంతా, అంటే అతుక్కుంటుంది, కొంత అతుక్కుంటూ ఉంటుంది కదా, అలా అతుక్కోకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి. నేను చెప్తున్నాను కదండి, ఒక 100 గ్రాముల సేమియా ఇది. సగ్గుబియ్యం ఏం వేయట్లేదు. 1/2 లీటర్ కాచి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి, అవి నేను కొన్నే పోసాను ఆ పాలు. ఇదిగోండి, ఇప్పుడు అది ఒక 2 నిమిషాల గ్యాప్లో మళ్ళీ కొద్దిగా పోసాను. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఒకేసారి పాలన్నీ వేసేయకుండా ఇలా మళ్ళీ ఆ రెండోసారి కూడా కొద్దిగా పాలు వేసి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. సేమియా ఉడికిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మరి మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, బాగోదు. మనకి తాగడానికి స్పూన్తో తీసుకుని తినేటప్పుడు కొంచెం పలుగ్గా ఉండాలి. దీంట్లో నేను సేమియా ఉడికింది చెక్ చేసిన తర్వాత 150 గ్రాముల షుగర్ వేసాను. షుగరు 150 గ్రాములు వేసానండి, ఎందుకంటే పాలు ఇవి అంతా ఉన్నాయి కాబట్టి. చూడండి, పంచదార కూడా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి ఆ సేమియా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా. మాడకూడదు, అలా మంచి ఆ కలర్ రావాలి. అది ఇప్పుడు షుగర్ కూడా వేసాం కదా, షుగర్ వేసిన తర్వాత కలిపాము. అలా కొంచెం చూస్తున్నారు కదా, అలా బబుల్స్ వచ్చేలాగా అలా ఉండనియాలి, ఎందుకంటే పాలు ఆ సేమియా అవన్నీ పట్టాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి చల్లుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది 4 మనుషులు చక్కగా సరిపోద్ది. ఈ 100 గ్రాముల సేమియా అనేది ఇది 4 మనుషులు ఈజీగా చక్కగా తినేయచ్చండి, హ్యాపీగా సరిపోతుంది. ఒకే పాన్ వాడాను, చూసారు కదా. వేరే ఇదిగోండి, ఇప్పుడు నా దగ్గర మిగిలిన పాలు ఉన్నాయి కదా, 1/2 లీటర్ పాలు అని చెప్పాను కదా, అందులో మిగిలిన పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోస్తాను లాస్ట్లో. ఇప్పుడు మనం ఇలా పోయడం వల్ల ఏంటంటే సేమియా గట్టిపడదండి. గట్టిపడకుండా చక్కగా మనం తినేంత వరకు కూడా పలుచగా మనకు కావలసిన విధంగా ఉంటుంది. చూడండి, మరీ వాటర్గా పాలుగా లేకుండాను, ఇటు గట్టిగా లేకుండాను చక్కగా వాటికి సరిపడా దాని విధానం అలా అయ్యే వరకు ఉంచాలన్నమాట. లాస్ట్లో పాలు కూడా పోసిన తర్వాత ఇంకొకటి 2 నిమిషాలు ఉంచాలి. ఇంకా పాలు కొంచెం విడిగా అనిపిస్తున్నాయి కదా సేమియా పట్టకుండా, అందుకని ఉంచానమాట.
ఇప్పుడు ఒకసారి షుగర్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, కొంచెం షుగర్ సరిపోలేదు, అందుకని మళ్ళీ నేను కొద్దిగా షుగర్ వేసాను. మీరు కూడా ఇలాగా సేమియా పాయసం తయారు చేసేటప్పుడు ఒకేసారి షుగర్ ఎక్కువ వేసేసుకోకుండా కొంచెం చూసుకుని మనకు తగ్గింది అనిపిస్తే కనుక అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఒకేసారి షుగర్ అంతా వేసేసుకోవద్దు, అది ఒక్కోసారి ఎక్కువైపోతూ ఉంటుంది, బాగోదు, తినలేము. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఏంటని ఎలా ఉందనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మనం కలపడం ఆపేసాం అనుకోండి అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోద్దు. నేను ఇక్కడ ఒకటే పాన్ వాడాను, చూస్తున్నారు కదా. డ్రై ఫ్రూట్స్ అందులోనే వేపాను, సేమియా అందులోనే వేపాను, ఈ పాలు అందులోనే పోసాను, ఇదంతా ఒకే పాన్లో అయిపోయింది. చూడండి చాలా చక్కగా ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. బాగుంది కదా, చూస్తేనే నూరూరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా అంతా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. మీకు నచ్చుద్ది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే అందరూ మీకు చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను పక్కన గిన్నెలో తీసాను. చూడండి, మనకి ఎలా కావాలో అలా ఉంది. గట్టిగా లేకుండా పలుచగా లేకుండా ఆ సేమియాకి పాలకి కరెక్ట్గా పట్టి ఎంత అయితే ఎలా ఉండాలో అలా ఉంది. చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇలా చెప్పడం వీడియో చేయటం వల్ల మీకు ఇలా ఏదో 4-5 నిమిషాలు అనిపిస్తుంది, కానీ మనం మామూలుగా చేసుకోవాల్సి వస్తే ఇది 2-3 నిమిషాలకు మించి టైం పట్టదండి. ఏంటంటే ఒక పక్కన పాలు కాచేసి పెట్టుకుని ఈ పక్కన ఒక దాంట్లో ఇది చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీరు నచ్చితే కనుక మీకు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.